సో ఈ రోజు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు బుక్ అయింది. అసలు ఏంటండి మన సమాజం ఎలా వెళ్తుంది? ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయి మీద ఏదో జరుగుతుంది. ఏంటి ఏమవుతుంది అసలుకి? అంటే అమ్మాయి మీద అంటే ఇది అఘాయిత్యం అయితే కాదు అదే. కానీ ఆ, అఘాయిత్యం కింద రాదు కానీ మోసం కిందకి వస్తుంది. ఆ, కానీ ఇప్పుడు అన్ని ఇట్లాంటి కేసులు చూసుకుంటే మనం ఆడవాళ్ళు ఈ అమ్మాయిలు ఈ ఫ్యాషన్ మోజులో పడి ఎవరన్నా ఒక ఫెమిలియర్ పర్సన్ కాస్త సెలబ్రిటీ హోదాలోనో అలా కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు వీళ్ళు ఎమ్మడి పడటం కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే డబ్బు ఫేము ఎమ్మట వీళ్ళు పడుతున్నారు. దాంతో మీకు సహజంగా బయట అబ్బాయిలకి ఏం కొదవలేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ రకరకాల బిజినెస్ ప్రొఫెషన్ లో చాలా మంది ఉన్నారు. కానీ అంతా చాలా డీసెంట్ గా ఉండేవాళ్ళు మంచి వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్యాషన్ పేరుతో వీళ్ళకి అదొక ప్యాషన్ అయిపోయి ఎవడో మంచి ఫెమిలియర్ రోడ్ కావాలి పర్సన్, ఇట్లా ఈ ఉద్దేశంతో వీళ్ళ ఎమ్మడ పట్టడం. వాడు సహజంగానే ఈ ఒక పాపులారిటీ లేకపోతే ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత వీడు ఎట్లాగూ ఒకదానికి స్టిక్ అయి ఉండడు. వీడి చాయిసెస్ మారుతుంటాయి, వీడు ఐడియాలజీ మారుతుంటుంది, వీడి టేస్ట్ మారుతుంటుంది. ఇట్లా దీంతో ఏంటంటే ఈ అమ్మాయిలు వచ్చిన వాళ్ళు మోసపోవటం ఇవి జరగటం, వీళ్ళు పోయేమో కంప్లైంట్లు ఇవ్వటం, వీళ్ళు అది ఇచ్చింది జరక్కో లేకపోతే ఏదో కారణాలతో వీళ్ళు కేసులు పెడతాం ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కేసు కూడా నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ అమ్మాయి చేయటానికి వెళ్ళింది. వాళ్ళ అడ్వకేట్ తీసుకొని పిఎస్కి వెళ్ళిందామా కంప్లైంట్ ఇవ్వటానికి. అది చూస్తే మనం కథలన్నీ కంచికెళ్ళినట్టు ఈ కొన్ని కేసులు ఇటువంటివి మొత్తం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే రిజిస్టర్ అవుతున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ దీనికి ఫేమస్ అయిపోయింది పాపం. అక్కడ వాళ్ళు ఆ సిబ్బంది కానీ ఆ స్టేషన్ సంబంధించిన పోలీసు వారికి ఇటువంటి కేసులు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మన జానీ భాష అది అక్కడ జరిగింది. లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ కేసు అక్కడే అయింది. ఇప్పుడు ఇది ఇంకోటి. ఇప్పుడు ఈ కేసు ఇంకా పూర్తిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తగా ఈఎంఐ కేసు పెడతానికి వెళ్ళటం జరిగింది. అదే ఇప్పుడు వాళ్ళకి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువైంది కాబట్టి అదనంగా సిబ్బంది కూడా అవసరమే వచ్చేట్టుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి సెపరేట్ గా ఒక స్టాఫ్ ని సెలబ్రిటీ పిఎస్ లాగా ఒక స్టాఫ్ ని ఎక్స్ట్రాగా వీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. ఇకపోతే కేసు సంగతికి వస్తే అమ్మాయి నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని 2 కోట్ల రూపాయలు నా దగ్గర క్యాష్ కూడా తీసుకున్నాడు ఏదో రూపంలో, విడతలుగానో ఎలానో. దానికి సంబంధించి అమ్మాయి డబ్బులు ఇచ్చినట్టు ఉన్న రుజువులు అవి కూడా ఆమె పోలీసు వాళ్ళకి అందజేయటం ఏదో పనిలో ఉన్నట్టు తెలిసింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు అమ్మాయి పిఎస్ లోనే ఉంది. ఇంకా ఇప్పుడు రన్నింగ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు అన్ని వివరాలు అడిగి తీసుకొని ఇది అయిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేయటమో మరి ఏం చేస్తారో చూడాలి. ఎఫ్ఐఆర్ అయితే తనని ఎంక్వైరీకి పిలిచి హర్ష సాయిని ఎంక్వైరీ చేస్తారు. కేసులో ఉన్న నిజానిజాలు చూసి దాన్ని బట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. హర్ష సాయి మీద రీసెంట్ గానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఒక రూమర్ అని నడుస్తుంది. నిజంగానే అమ్మాయి కట్ మనీ తీసుకున్నారా? అమ్మాయి మనీ తీసుకున్నా ఉంటాడా లేదా అనేది అమ్మాయి ప్రూఫ్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ మనీ విషయం అంటే ఇప్పుడు అతను ఫస్ట్ నుంచి ఏంటంటే మనీ జనానికి పంచుతున్నాడు, వాళ్ళకి సాయం చేస్తున్నాడు కాబట్టి ఇతను డబ్బులు ఎందుకు తీసుకుంటాడు అనే ఉద్దేశం ఉంటుంది. కానీ డబ్బు ఎవడికి ఇచ్చేది కాదు, వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది, వెళ్ళే డబ్బు వెళ్తూ ఉంటుంది. ఇతను పాపులారిటీ కోసం కూడా ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి వీళ్ళకి సాయం చేయటం అదేంటంటే ఇతను మామూలు బేసికల్ గా యూట్యూబర్. ఫస్ట్ యూట్యూబ్ లో ఇతను చేసే ఈ పనులకి వీటికి చాలా మంది హర్ష సాయికి ఒక కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఆయన వాయిస్ కు చాలా మంది ఫ్యాన్స్. రీసెంట్ గా కూడా ఒక మూవీ స్టార్ట్ చేశారు. అంటే వాయిస్ ఏంటంటే అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. ఇప్పుడు వాయిస్ అంటే అతను ఒక డ్రామాటికల్ గా ఆ వాయిస్ ని తను ప్రజెంట్ చేసుకోవటం. ఇది ఇప్పుడు మాలకు సాయం చేసేవాడు మాలకు మనం ఎట్లా మాట్లాడుకున్నా అట్లా మాట్లాడచ్చు. దానికి ఏంటంటే ఒక వాయిస్ ఓవర్ ఇస్తారు చూసారు మన మూవీస్ లోనో లేకపోతే ఏదైనా ఒక డాక్యుమెంటరీకి ఆ టైప్ లో ఇతను ఒక వాయిస్ ఓవర్ ఒక బేస్ వాయిస్ లో ఒకటి ఇచ్చి అదే కూడా ఏంటంటే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి అదొక తను ఫాలో అయిన స్ట్రాటజీ ఏదో
అదే అది పక్కన పెడితే ఈ అతను చేసే ఈ కార్యక్రమాలు ఇవి చూసి యూట్యూబ్ లో కూడా జనాలు చాలా మంది అతన్ని ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ లో ఉన్నారు, అతన్ని లైక్ చేయటం కానీ అది బాగా అయిందంటే అతను ఏదో గుడ్డిగా బాగా ఇతను ఏం ఆశించకుండా ప్రజలకి ఏదో సాయం చేస్తున్నాడు అది అనుకుంటున్నారు. అది ఇంకో కోణం ఏంటంటే కొంతమంది ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది అతని గురించి వీడియోస్ కూడా చేశారు. ఇతనికి డబ్బులు ఎలా వస్తున్నాయి, దాంతో బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసి ఇతను ఒక్కొక్క బెట్టింగ్ యాప్ కి 70 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా తీసుకొని బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇతనికి ఒక టీం ఉంది. ఈ టీంలో ఏంటంటే వీళ్ళు ఇతనికి ఇంతమంది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో చాలా మంది అంటే లక్షల్లో ఉన్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ అతను ప్రమోట్ చేస్తే వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇతను చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవటం ఇది బెట్టింగ్ యాప్లు ఎవరికి డబ్బులు రాకపోయే ఉంటాయి కానీ ఇనిషియల్ గా బిగినింగ్ లో వస్తాయేమో కానీ 1-2 సార్లు అది చూసి వీళ్ళు ఆశపడి మళ్ళీ బెట్టింగ్ ఆడతాం ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చిపోయి ఇక అప్పులు పాలవటము. కొంతమంది ఈ బెట్టింగ్ యాప్ల్లోనే అప్పులు పాలైపోయి తీర్చుకోలేక ఎవడికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మనం చూసాం అది కూడా. అటువంటి బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసి ఇతను ఒక్కొక్క దానికి ₹1,00,00,000 నుంచి ఇంకా అంతకు మించి ఎక్కువ తీసుకోవటము అవి ప్రమోట్ చేయటం. ఇతనికి ఒక టీము క్రియేట్ చేసుకొని ఈ టీం అంతా ఏంటంటే ఒక బినామీ అకౌంట్లతో వాళ్ళు అకౌంట్స్ పెట్టుకొని అందులోకి ఈ అకౌంట్ డబ్బులు ఈ వచ్చే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇంకో రూమర్ కూడా ఉందండి. ఈ టీం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ టీం ఎవరిని రివీల్ చేయరు. వాళ్ళు ప్రతి ఒక్క టీం నెంబర్ కి మాస్క్ ఉంటుంది. అవును, మాస్క్ ఉంటుంది. తర్వాత హైదరాబాద్ లో తను వచ్చాడు అంటే ఐటీసీ కోహిని రోడ్ లోనే ఉంటారంట. అవును. సో అంత రిచ్ పర్సన్ మీద ఇలాంటి కంప్లీట్ రావటం అనేది అంటే ఇప్పుడు మీకు మన పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమా స్టార్స్ వీళ్ళు కట్టుకున్నట్టు అతను ఒక 50 కోట్లతో ఇల్లు కూడా కట్టుకున్నాడని అంటారు. అతని ఇల్లు కూడా మనం పిక్చర్స్ అవి చూస్తే చాలా రిచ్ గా ఉంటుంది. అంటే ఇంత డబ్బు ఏంటంటే స్వతహాగా తండ్రి తాతల నుంచి ఆస్తిపరుడు ఏం కాదు. అంటే ఒక రకంగా ఎంత కష్టపడ్డా మనిషి యూట్యూబ్ ద్వారా కోట్లు అయితే రావు. అది అందరికి తెలిసిన విషయం. యూట్యూబర్లకి ఇంకా బాగా తెలుస్తుంది. వీళ్ళు చాలా మంది కష్టపడి పాపం వాళ్ళు చాలా ఈ కంటెంట్ అది పెడుతుంటారు. వాళ్ళకి ఏదో మాత్రం 1,000 లక్షల్లో వస్తాయి కానీ కోట్లల్లో అయితే యూట్యూబ్ లో డబ్బులు వచ్చే పరిస్థితి ఎక్కడో ఉంటుందేమో కానీ అది కూడా అయితే మనకి తెలిసి అయితే ఎవరికి అంత రెవెన్యూ అయితే ఉండదు. ఇతను ఈ ముసుగులు వేసుకొని వీళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏంటంటే అతన్ని అడిగితే అది ఏం చెప్తాడంటే వాళ్ళ ఫేసులు రివీల్ అవ్వడం. ఎందుకంటే దానం చేసేవాడు లేదా ఏదైనా సహాయం చేసేవాడు ఐడెంటిటీ తెలియాల్సిన అవసరం లేదు, తెలియకుండానే సహాయం చేయొచ్చు అన్నట్టు ఒక మంచి ఒక తెలివైన సమాధానం చెప్పాడు. కనిపిస్తున్నారు కదండి అతను ఒకటి అంటే బిగినింగ్ నుంచి అతను ఉన్నాడు కాబట్టి కనబడతాడు. మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాస్కులు చాలా చేశారండి. ఫ్రీ పెట్రోల్ బంక్ అని చెప్పి. అదే పెట్రోల్ బంక్ ఒకటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఆ డబ్బులేవో ఇతను పే చేసి ఫ్రీగా జనానికి ₹100 ఒక్కో బైక్ ఏదో సంథింగ్ పెట్రోల్ అది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం అవి ఇవి చేశాడు. ఏంటంటే ఇదంతా అటెన్షన్ గ్రాప్ చేయడానికి. ఇప్పుడు ఇంత ఉదారంగా ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను ఏదైనా ఒక్క చిన్న ప్రమోషన్ చేసినా లక్షల్లో జనం వచ్చేసి దానికి అట్రాక్ట్ అయ్యి ఇతను చెప్పాడు కాబట్టి మనం చెయ్యొచ్చు, నమ్మొచ్చు అనే ఒక క్రెడిబిలిటీ అతను క్రియేట్ చేసుకోవడానికి ఈ పనులు చేసి తర్వాత క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత ఇతను అప్పుడు ఇంకా గెయినింగ్ అనేది బిగిన్ చేశాడు. ఆ బిగిన్ చేయటంతో చాలా మంది లాస్ అయ్యారు ఇట్లా లక్షల్లో. అది కూడా ఈ మధ్య రీసెంట్ గా ఒక అతను యూట్యూబ్ మన వీడియోస్ లో లైవ్ లో మొత్తం లైవ్ అన్ని చెప్పి చూపించి కేసు పెడతాం. ఆ కేసు ఏమైంది కూడా తెలియదు. ఇప్పుడు ఇతను అంత హౌస్ రిచ్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా మీరు 5 స్టార్ హోటల్లో దిగటం, ఎక్కడికి వెళ్ళినా అదే ఫారెన్ ట్రిప్లు అవి వెళ్ళటం. తర్వాత పాన్ ఇండియా సినిమా అని చెప్పి మెగా అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ చేసి ఇతనే హీరో, ఇతనే ప్రొడ్యూసర్, ఇతనే డైరెక్టర్. దాంతో ఇతను ఒక మెగా అని ఒక మూవీ కూడా స్టార్ట్ చేశాడు. అది జరిగి చాలా రోజులు ఇంతవరకు దాని గురించి ఏమి అప్డేట్ లేదు. ఇప్పుడు మూవీ కోసమేనండి చాలా నెలల నుంచి ఒక్క వీడియో కూడా యూట్యూబ్ లో పబ్లిష్ చేయట్లేదు. ఈ మూవీ కోసం అని చెప్పి రిమైనింగ్ వీడియోలు అంటే మీకు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఇంకా ఈ చిన్న స్క్రీన్ మీద తొందరగా ఫేస్ గానీ ఏదైనా రివీల్ చేయరు కదా సహజంగా. అందుకని ఇతను అవి ఆపేసి ఈ పనులు చేస్తున్నాడు. ఈ టీము వీళ్ళతో ఏంటంటే బెట్టింగ్ యాప్ల్ని మంచిగా ప్రమోట్ చేసుకోవటం అవి చేసుకుంటూ ఎర్నింగ్ అయితే ఉంది. ఈ అమ్మాయి విషయంలో పాపం మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని
అమ్మాయి వాళ్ళ కేసు నర్సింగ్ పెడతాను రావడం జరిగింది. అడ్వకేట్ తో సహా వచ్చిందామా, అంటే విత్ అడ్వకేట్ ఆమె ఏదో సమ్ ప్రూఫ్స్ తీసుకొని పిఎస్కి వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇతనితో పాటు వీళ్ళ ఫాదర్ రాధాకృష్ణ అని ఆయన, వీళ్ళ ఫాదర్ ఫాదర్ హర్షసాయి వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన మీద కూడా ఇప్పుడు కేసు ఆ అమ్మాయి పెట్టడం జరిగింది.